నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము నుండి. మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభు. మన బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, రక్త సంబంధులు నిన్ను ఎంతో ప్రేమించారనుకున్న వారు కూడా నిన్ను విడిచిపెడతారేమో కానీ ప్రభువు విడువని గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి స్తుతిస్తూ మనం ప్రార్థన చేద్దాము. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. కృపగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నన్నెన్నడూ విడువను, ఎడబాయనని వాగ్దానము చేసిన దేవా స్తోత్రాలు. మేము అలక్ష్యము చేశామేమో కానీ మీరు నిర్లక్ష్యము చేయలేదు. మేము విడిచిపెట్టేయటానికి ప్రయత్నించామేమో కానీ మీరు విడవటానికి ఇష్టపడలేదు. మమ్ములను కాపాడుతూ ఆదరిస్తూ బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, మా ప్రతి సమస్యలోను, ఇబ్బందులోనూ మాకు తోడుండి నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.